హాయ్ అన్న. హాయ్. ఓకే అన్న, ఈ వారం రోజుల నుంచి చూస్తుంటే ఫ్లోట్స్ వర్షాలు బాగా గట్టిగా వేస్తున్నాయి. సో ఏపీలో అయితే బాగా మునిగిపోయి ఉన్నాయి అంతా. సో మనకి చాలా వరకు చాలా ప్లేస్ లో మునిగిపోయి ఉన్నాయి. ప్రజలకి అన్నం దొరికే పరిస్థితి కూడా కనబడలేదు. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటన్నా? చూసిన 2 days నుంచి చూస్తున్నా, చాలా బాధ వేస్తుంది. వాటర్ లేదు, చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు, డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, చాలా పిల్లలు పెద్దలు చాలా అవస్థ పడుతున్నారు. ఈ గవర్నమెంట్ అనేది ముందు కొన్ని వర్షాకాలం రాగానే కొన్ని ప్లాన్ ఉండాలి. ఇవన్నీ అయిపోయాక ఇది చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం అంటే చాలా ఇది బాధాకరం. నష్టపోయాక ఏం చేస్తారు? ఫస్ట్ ఉండాలి ప్లాన్ అనేది. ఈ వరద ఈ ముంపుకున్నాయి, ఏ టైంలో ఏ వర్షం వచ్చేది, ప్రకృతి అలా ఉంది ఇప్పుడు అనేది వాళ్ళు చూసుకొని చేయాలి. ఇప్పుడు లీడర్లు అనేది అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరే కానీ ఇప్పుడు అంతా అయిపోయాక ఇప్పుడు పులిహోర పట్ల వేస్తే ఏమొస్తుంది? పోయిన వాడు తిరిగి రాడు కదా. ఎంత డబ్బు నష్టం, గోల్డ్ ఎన్నో ఉంటాయి, అదంతా ఆస్తి నష్టమే కదా. ముందు చూసుకోవాలి ఎవరే కానీ. సో అన్న, జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ రోజు అనౌన్స్ చేశారు 2 తెలుగు రాష్ట్రాలకి అటు 50 లక్షలు ఇటు 50 లక్షలు అనౌన్స్ చేశారు. సో మిగతా హీరోలు అయితే ఇంకా ఎవరు బయటకు చేస్తారు. వాళ్ళు కూడా త్వరలోనే ఒకరు 1 by 1 చేస్తారు. ఇప్పుడు ఉండే హీరోలలోనే ప్రతి ఒక్కరు మహేష్ బాబు కానీ, రామ్ చరణ్ కానీ, బన్నీ కానీ వీళ్ళందరూ చేసే గుణాలు ఉన్న వాళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళకి తోచినంత వాళ్ళు చేస్తారు. పర్లేదు, ఎన్టీఆర్ గారు చేసిండు, అభినందించాల్సిన విషయమే. పర్లేదు, అందరు వీళ్ళు అనేది రావాలి, ముందుకు వచ్చి చేస్తే ఇంకా ప్రజలకు అనేది కొంచెం మేలు అవుతుంది. గవర్నమెంట్ చేయాలంటూ కూడా గవర్నమెంట్ ఎవరు చేయరు అన్న. ఈ డెవలప్మెంట్ పేరుతో ఉన్న చెరువులను కూడా కబ్జాలు చేసేసి ఇళ్లు కట్టేసి అన్ని చేస్తున్నారు. సో దీని వల్ల ఈ వర్షాలన్నీ వచ్చి స్టాక్ ఉండిపోయి ఇళ్లలోకి వచ్చేస్తాయి. సో దీని మీద మీ ఒపీనియన్? మెయిన్ ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఉండాలి. వాళ్ళ నుంచే పోయేది. ముంపుకు ఏదైనా చేయాలన్నా వాళ్ళు కబ్జా చేసేస్తారు, ఒక ల్యాండ్ కట్టేస్తారు, వాళ్ళు అమ్మేస్తారు. ఇంకా కొంచెం తక్కువగా వస్తుంది కదా అని ఆశ ఒకడికి, అది కట్టేసుకుంటారు. ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు అయిపోతుంది వాళ్ళ ప్రాబ్లం అనేది. మెయిన్ ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ ఉంటే ఏది డెవలప్మెంట్ ఏంటి, ఇక్కడ చేయకూడదు, ఇక్కడ వాటర్ ఆగాలి, ఇక్కడ ఈ చెరువును కబ్జా చేయొద్దు అనేది వాళ్ళకి అనేది ఉండాలి, అవగాహన ఉండాలి. ఏదో ఓటు వచ్చినప్పుడు ఓటు గురించి పోయి మనం ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుకు పోయి ఫోటో ఇచ్చి 2 పులిహోర పట్లాలు, 1000 రూపాయలు. ఇప్పుడు ఎన్టీఆర్కి ఏం అవసరమో ఇచ్చేసారుగా. అది రాజకీయ నాయకులు చేసిన తప్పులే వాళ్ళకే చుట్టుకుంటున్నాం అక్కడే. ఇప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు ఒకడు వస్తాడు, వీడికి ఇంత కబ్జా చేస్తాడు, వైఎస్ఆర్ కొంచెం వస్తాడు, వాడు కబ్జా చేస్తాడు. వీళ్ళలో వీళ్ళే కొట్టుకొని వస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం వచ్చేది గవర్నమెంట్ అనేది మేలుకోవాలి. ఎవరైతే ఉంటారో సీఎం ఉంటాడో ఆయన హెచ్చరిస్తూ ఉండాలి, ఎక్కడ ఏముంటుంది, ఏం జరుగుతుంది. ఎమ్మెల్యేలతో మాట్లాడినంత తీరికైతే ఉండదుగా ఎవరికైనా కానీ. ఎంపీలు ఉంటారు, అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద డ్యామేజ్ అయింది, ఇప్పుడు తెలుసుకోవాలిగా అక్కడ ఎవడెవడు ఉన్నాడు ఏంటేంటి అనేది. జాగ్రత్తలు పడితే ఎవరికి ప్రాబ్లం ఉండదు. సో గవర్నమెంట్ మేల్కోవాలి అన్నట్టుగానే ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే హైడ్రాన్ ఒకటి అయితే ప్రవేశపెట్టి కొంచెం మూమెంట్ అయితే ఉంది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? పర్లేదు, రేవంత్ రెడ్డి చేసింది మాత్రం పర్లేదు. ఇప్పుడు చేసేది ఏవైతే ఇవన్నీ కబ్జాలు అయిపోయినావో, నాలాలని, చెరువులని, ఈ ప్రతిదీ అనేది ఇప్పుడు ఆయన చేసే పని చాలా బెటర్. ఎక్కడైనా ఇప్పుడు ఏపీలో కూడా చాలా, ఇప్పుడు సిటీలో కొన్ని అన్ని కబ్జా అయిపోతున్నాయి, అవి కూడా చేసి ఏపీలో కూడా చేయాలి. రేవంత్ రెడ్డి చేసిన మంచి పని, ఇంకా కొన్ని పోవాలి, మంచి పనులు చేయాలి. నెక్స్ట్ టైం సీఎం అవుతాడా లేదా, ఉన్నంత వరకు మంచి పని చేయాలి. దీనివల్ల పేదవాళ్ళు ఎక్కువగా లాస్ అవుతున్నారు అనేది. పేదవాడు ఎక్కడ ఎందుకు పోయాడు అంటే ఎవరో కట్టి అమ్మిన దానికి తెలియకుండా అదే కదా. ఇప్పుడు పేదవాడుకు ఉండేది ఎఫెక్ట్ అంటే ఇప్పుడు లేకపోతే ఏదో గుడిసెలో ఉండాలి కదా. ఇప్పుడు వాటర్ ఈడ ఆగుతుంది, నాకు అగ్గుకు వచ్చిందని నేను ఈడ రూమ్ ఉంది, 1 lakh వచ్చిందని నేను ఉంటాను. రేపు రోజు వరద వస్తే ఎవడు నీకు బాధ్యుడు? అమ్మాయినోడా నువ్వా నష్టపోయేది? మనకంటే కామన్ సెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవడి మీద మనం తప్పవద్దు, మనలో కూడా తప్పు ఉంది. ఇప్పుడు వరద, ఇప్పుడు నువ్వు గుంతలో వచ్చి నువ్వు ఇల్లు కట్టుకొని వరద వచ్చింది నేను పోతున్నా అంటే నష్టం ఎవరికి? నీకే డ్యామేజ్ అవుతుంది, నీ ప్రాణ నష్టం పోతుంది. అనేది ఉన్నంతలో వేరే కాడు ఉంది, విట్టి ప్రాంతంలో తీసుకో. ఇప్పుడు అగ్గుకు వస్తుంది కదా అని వాడు ఏం చేస్తాడు? ఉన్నన్నాళ్ళు 5 సంవత్సరాల్లో ఎంత దోసుకోవాలో అంత దోసుకుంటాడు. ఎంపీలు వాడు దోసుకొని ఏదో అగ్గు సగ్గు కమ్ముకుంటాడు, వాడు ఏదైతే పెట్టుకునేటాడో డబ్బు అది తీసేసుకుంటాడో వెళ్ళిపోతాడు. అది ఉంది. మన ప్రజల్లో కొంచెం అవగాహన అనేది ఉండాలి. తప్పు అనేది కూడా ఉంటుంది, కాస్త వాళ్ళకన్నా అనేది ఉంటుంది. పెద్దవాళ్ళకైతే కొంచెం ముందస్తు నోటీసులు ఇచ్చి పేదవాళ్ళు అయితే డైరెక్ట్ పడగొట్టేస్తున్నారు అని పెద్దవాడైనా పేదవాడైనా అంతే ఉంటుంది కదా. ఇంకా పెద్దవాడికి ఏంటంటే రికమెండేషన్, మనకు తెలిసిందే అయ్యా, రికమెండేషన్ కన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ ఏది ఇచ్చినా పెద్దవాడు చిన్నవాడు ఏదీ లేదు. మొదలు పెట్టామంటే మొత్తం ఒట్టి లెవెలే ఉండాలి. పేదవాడు కాదు పెద్దవాడు. హైడ్రా అయితే బెటర్ బెటర్ చాలా బెటర్.